हरिः ओम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां हरिः ओं श्री गुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अदः चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः అమ్మ ఇవాళ క్లాసులో 4వ అధ్యాయము 23వ శ్లోకం గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే గత సంగస్య ముక్తస్య జ్ఞాన అవస్థితచేతసః యజ్ఞాయ ఆచరతః కర్మ సమగ్రమం ప్రవిలీయతే. ఇది పద విభజన. చూడండి, ఇప్పుడు ముక్త సంగస్య అంటే మమకారము ఏమాత్రము లేనివాడు. ఎవరు నిన్నటి శ్లోకంలో మనం ఏమనుకున్నాము, ఎలాగ మనము పరమాత్మ దొరికిన దానితో సంతోషిస్తాము. యాదృశ్చ లాభ సంతుష్టో అని నేను అనుకున్నాను. అంటే దొరికిన దానితో సంతోషించడం అంటే ఏది నీకు దొరికిందో దానితో నువ్వు ఆనందంగా ఉండటం. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు ఇంకా అంటే ముక్త సంగస్య దేహ అభిమానమును మమకారమును ఏమాత్రము లేనివాడు. ఇప్పుడు దేహం మీద అభిమానము మమకారం లేకపోతేనేక ఉన్నదాంతో తృప్తిపడటం అలాగే గత సంగస్య సర్వదా ఆసక్తి రహితుడును అంటే ఇంకా ఎక్కడ ఆసక్తి లేదు, ఇది కావాలి ఇది వద్దు అనేటువంటి ఆసక్తి లేదు. అలాగే జ్ఞాన అవస్థిత చేతసః అంటే పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనసును లగ్నమనర్చినవాడు. బయట విషయాల గురించి ఆసక్తి లేదు, ప్లస్ ఈ మనసు ఏం చేస్తుందా అంటే ఆ పరమాత్మ యందే లగ్నమయ్యి ఉన్నది, పరమాత్మతోనే మమేకమై ఉంటుంది. అలాంటి వాడు కేవలము యజ్ఞార్థమే అంటే చూడండి, యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడగును అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి, కేవలం యజ్ఞాలే చేస్తున్నాడా అని మాత్రం అనుకోవద్దు. మళ్ళీ యజ్ఞాలే చేస్తున్నాడా అని అనుకోవద్దు. యజ్ఞార్థం అంటే తాను చేసే ప్రతి పని యజ్ఞంగానే భావించి, తను చేస్తున్న ప్రతి పని యజ్ఞంగానే భావించి అట్లాగే కర్మలను చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అలాంటి పురుషుని యొక్క కర్మలన్నీ విలీనమగును. ఎక్కడ విలీనమవుతాయి? పరమాత్మలోనే. అంటే ఇక్కడ 2 పాయింట్లు, పరమాత్మ భావము తెలియడము, చేస్తున్న ప్రతి పని పరమాత్మే. ఈ యజ్ఞమే ఇది. నువ్వు చేస్తున్నది ఏదో నేను మామూలు ఆ పనో ఈ పనో చేస్తున్నాను, ఉద్యోగం వ్యాపారం అని కాదు, ఇది కూడా యజ్ఞమే. ఇది నువ్వు చేస్తున్నది యజ్ఞమే. ఆ భావనతోనే చెయ్యి అంటే అలా చేసిన వాడే పరమాత్మలో విలీనం. అంటే తన కర్మలన్నీ పరమాత్మలో విలీనమవుతాయి. ఇంకా తనకంటూ ఏది కూడా అక్కడ కర్మ లేదు. అంటే ముందే చెప్పాడు కదా, ఏదొస్తే దాంతో సంతోషించటం అని. అలాగా కర్మలో ఫలితం కోరినప్పుడు ఆ సంతోషంతోనే ఉంటాడు అని మనకు అర్థం. అంటే చూడండి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఏ విధముగా అయితే ఆసక్తి అభిమానము మమకారము లేనివాడు. అసలు ఇవన్నీ ఎప్పుడు వెళ్తాయి? ఇవన్నీ లేకపోతే మనసులో ఇంకా ఉన్నదాంతో సంతోషము తృప్తే కదా మనిషికి ఉండేది. అంటే ముందు ఏం చేయాలి, మనము మన కర్మలన్నీ పరమాత్మకి సమర్పణ బుద్ధితో చేస్తున్నాము అంటే, మనమేమీ ఆశించలేదు అంటే అసలు ముందు ఆ పరమాత్మ మీద మనకి పూర్తి తాదాప్యం జరగాలి. ఇంకా నీ మీద నీకు, నీ చుట్టూ ఉన్న వాటి మీద నీకు లేదు, ఉన్నది పరమాత్మ మీదే. ఈ భావన నీకు తీసుకురావాలి. అంటే కొంచెం కష్టమే, దేహాభిమానం లేకుండా ఉండడం, చుట్టూ వాటి మీద లేకుండా ఉండడం, కేవలం పరమాత్మ మీదే ఉండడం. మాటలన్నీ బాగుంటాయి, కానీ ఉండగలగటం ఎలాగా అంటే ఇవన్నీ పరమాత్మే అనుకోవడమే. ఇక్కడ వేరే ఏమీ లేదమ్మా, ఇవన్నీ పరమాత్మే. ఈ దేహం ఆయన కాదా? ఈ లోపల ఉన్నవాడు తానైనప్పుడు తానే నడిపిస్తున్నాడు కదా, తన ద్వారానే నడుస్తుందని తెలుసుకున్నాం కదా, ఇంకా నాదంటూ ఏముంది ఇక్కడ? మరి నీ చుట్టూ ఉన్నాయి కూడా అలాగే పరమాత్మే, ఆత్మభావమే, దేహాత్మభావం లేదు ఇక్కడ.
పరమాత్మ భావనే ఉన్నది. ఇలా తెలుసుకున్న వాడిని అట్లాంటి మనిషి యొక్క కర్మలన్నీ పూర్తిగా విలీనమగును, అంటే ఇంకా మిగిలి ఉండవు. ఎక్కడ విలీనమవుతాయంటే పరమాత్మలోనే. పరమాత్మకే మనం సమర్పణ చేస్తున్నాం. అందుకే మనకి ఇంకొక చోట ఎక్కడ వస్తుంది, సమర్పణ బుద్ధితో పని చెయ్యి అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం కూడా మనకి అలాగే వస్తుంది. హరి ఓం.